బైక్ వచ్చేసి షేన్ హెచ్పిన మనకు హెడ్ బీడింగ్ లబ్బర్లు ఎన్నిసార్లు ఇస్తున్నా పోతున్నాయి కంప్లైంట్ తో తీసుకొచ్చారు కస్టమర్. మెయిన్ మన హెడ్ బీడింగ్ లబ్బర్ వేయాలంటే ట్యాంక్ అయితే మొత్తం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనం నీట్గా క్లీన్ చేసుకొని వేసుకొని ఈ బోల్డార్ అనేది ఫుల్ టైట్ చేస్తేనే అవుతాయి. ఈ బోల్డార్ అనేది చాలా లూజ్ ఉంటాయి. మనం ఇక్కడైతే చూడొచ్చు పైనుంచి కానీ కారుతుంది లీకేజ్ అనేది. ఇటు సైడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. మెయిన్ మొత్తం ఓపెన్ చేయాలన్నా. ఇప్పుడైతే మనం అయితే షోరూమ్ హెడ్ బీడింగ్ లబ్బర్ అయితే వేస్తున్నాం. అలాగే ఆయిల్ అయితే మార్చమని చెప్పారు. ఎయిర్ ఫిల్టర్ అయితే చూడండి ఒకసారి. ఎయిర్ ఫిల్టర్ అయితే టోటల్ గా మనకు బ్లాక్ అయిపోయింది. ఈ ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ అయితే దిగింది. ఇదైతే కొత్తది అయితే మార్చాలి. మనం మీటర్ అయితే చూడండి ఎలా ఉందో. ఈ మీటర్ అనేది క్లీన్ చేయమంటున్నారు. మనం బైక్ కొత్త కొన్నప్పుడు పైన కవర్ అయితే వస్తుంది. ఆ కవర్ తీయకపోవడం వల్ల ఇట్లా అయితే అయిపోయింది. దీన్ని అయితే క్లీన్ చేయడానికి అయితే ఉండదు. మెయిన్ ఏ బైక్ మనం కొన్నా కానీ ఈ కవర్లు అనేది తీసేసుకోవాలన్నా. హెడ్ లైట్ కి మీటర్ కాడ వచ్చేటి మొత్తం తీసేయాలి. క్లబ్ అయితే చేసాం నీట్ అంటే నీట్ క్లీన్ చేసాం. మెయిన్ వచ్చేసి వాల్ రాకలు అనేది చాలా లూజ్ ఉన్నాయి. అవి అయితే అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళ అడ్జస్ట్లు కొత్తవి అయితే వేసాం. బైక్ వర్క్ అంతా అయిపోయాక మనం అయితే నీట్గా అయితే వాటర్ అయితే కొట్టేస్తాం. ఓకేనా, మన వీడియోలో అయితే చూస్తుంటారు కదా. ఓకేనా, మన వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్న.